నమస్కారం. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణలో వ్యవసాయ రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. రైతులు గోస అసలు అనిర్వచనీయం. ఇవాళ వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతా ఉంది. జయశంకర్ జిల్లా మహాదేవ్పూర్లో రైతుల యొక్క ధాన్యం మొత్తం ఒక నది ప్రవాహంలాగా వాటర్ వస్తుందలా కొట్టుకపోతా ఉంటే రైతులు గుండె బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. అదే విధమైన పరిస్థితి సాక్షాత్తు మంత్రిగా నియోజకవర్గం పాలేరు లోపల రైతుల యొక్క పంట మొత్తం కూడా కొనే నాదుడు లేక రోజుల తరబడి ఆ రోడ్ల మీద పోసినటువంటి ఒడ్లు మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకపోతుంటే రైతులు తలబాదుకొని ఏడుస్తూ ఉంటే గుండె తరక్కపోతా ఉంది. సేమ్ పరిస్థితి సూర్యాపేట జిల్లాలో ఇవాళ కొన్ని వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి మా ఒడ్లు కొనరా, ఎన్ని రోజులు ఈ రోడ్ల మీద మేము ఉండాలి అని వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వాళ్ళ రాస్తారోక చేస్తే మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. అది చూసాం. మొన్న పాలకుర్తి నియోజకవర్గంలో హనుమాన్ల ప్రేమలతారెడ్డి అనే ఆమె ఒక పెద్ద ఆవిడ ఒడ్లు అమ్మడానికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయి హఠాత్ మరణం చెందడాన్ని చూశాం. రైతులు గోస అంతా ఇంత కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎన్ని చెప్పిర్రంటే, ఎన్ని రకాల హామీలు ఇచ్చిర్రంటే అధికారంలోకి ఎట్లయినా రావాలి అనే ఉద్దేశంతో రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తాం, పండించిన పంటకు 500 ప్రతి క్వింటాలకు వడ్లకు, ఏ వడ్లైనా కానీ సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ఏదైనా కానీ 500 రూపాయలు ఇస్తాం. ఇన్ని కబుర్లు చెప్పి రైతులు నట్టేట ముంచారు. మళ్ళీ అధికారులు రాగానే మేము దొడ్డు వడ్లకు కాదు ఓన్లీ సన్న వడ్లకే ఇస్తామన్నారు. సరే అదన్న కొంటున్నారా అంటే ఏది లేదు. దొడ్డు వడ్లు లేవు, సన్న వడ్లు లేవు. మొత్తం రైతుల యొక్క పంట నానా కష్టాలు పడి వాళ్ళు అప్పులు సప్పులు చేసి పండించిన పంటను కొనే నాదులు లేడు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే, ఇట్లా పండిస్తే అట్లా ఆ కళ్ళాల మీదనే కాంటాలేసి తీసుకుపోయిన ఉదంతాలు చూసాం. ఒక్క 15 నెలల కాలం లోపల రైతు యొక్క పరిస్థితి పూర్తిగా తిరగబడిపోయింది కంప్లీట్గా. అవసరానికి భూమి అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు. రియల్ ఎస్టేట్ మొత్తం గ్రామీణ హైదరాబాద్లో కుదేలైపోయిందంటే ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ రైతులు ఏదైనా అప్పులు సప్పులు అయ్యి పిల్లలకు భూమి అమ్ముకుందానికి కొనే దిక్కు లేదు. రైతు భరోసా లేదు, పంటకు నీరు లేదు. ఇన్ని కష్టాల రైతుకు ఎందుకు దేనికోసం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే గిదా? ఎన్ని కబుర్లు చెప్పిర్రా యూజ్లెస్ ఫెలోస్. గిదా మీ దగ్గర నుంచి కోరుకున్నది ప్రభుత్వం గిట్లుండాలని కోరుకున్నారా ప్రజలు? ఇంతలా మొత్తం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద కంప్లీట్గా హోల్డ్ లేదు. ఎందుకంటే ఈయన జూనియర్, వాళ్ళు సీనియర్లు. వాళ్ళని ఈయన ఏమి హ్యాండిల్ చేస్తాడు? ఒక్క మంత్రి మీదే పరిస్థితి లేదు. ఒకప్పుడు హెలికాప్టర్ వాడాలంటే ముఖ్యమంత్రి ఎప్పుడో రేరుగా నెలకో 2 నెలలకో ఒక్కసారి ఏదైనా ఇంపార్టెంట్ పర్యటన ఉంటే తీసేది. అంటే అత్యవసర పరిస్థితి లోపల ఏమన్నా తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే పర్యటన కోసం ఉపయోగించాలి. ఇప్పుడు షికార్లకు పోతున్నారు, ముఖ్యమంత్రి పోతున్నారు, ఇటు మంత్రులు పోతున్నారు, చిన్న వాటికి హెలికాప్టర్లు వాడుతున్నారు, దుబారా చేస్తున్నారు ప్రభుత్వ సొమ్మును. ఒకవైపు ముఖ్యమంత్రి గారు అప్పు పుట్టట్లేదు, నా దగ్గర పైసలు లేవు, ఏ కార్యక్రమం చేద్దామన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను, నెల జీతాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి నేను ఇబ్బంది పడుతున్నాను ఒక పక్క మొత్తుకుంటున్నాడు. ఒక పక్క దుబారా. ఏంది హెలికాప్టర్లు వాడవేంది, ఈ కథ ఏంది, కార్ఖానా ఏంది, కిందకి అమ్మి కోట్లేసింది. మంత్రులు హెలికాప్టర్లు వాడిన ఉదంతాలు ఎప్పుడన్నా చూసామా మనం? ఇంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వరకు 15 నెలలైనా కూడా పూర్తిస్థాయి మంత్రివర్గం లేదు. రైతుల పరిస్థితి ఇట్లుంటే విద్యాసంస్థల పరిస్థితి మరీ ఘోరం. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజ్, ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలు ఇవాళ పరీక్షలు పెట్టకుండా ఇప్పటి వరకు పరీక్షలు పెట్టలే. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. దాదాపు సుమారు 6-7 వేల కోట్ల రూపాయలు బాకీలు పడ్డారు. ఆ విద్యాసంస్థలు ఎట్లా నడుస్తాయి? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే జీతాలు ఇస్తారు. అక్కడ నెల వాళ్ళకి సాలరీస్ అయితే పనిచేసే స్టాఫ్ ఇవ్వాలి కదా. ఒక్క పైసా రిలీజ్ చేయలే. దాంట్లో కూడా 80%, 20% దందా నడుస్తుందట. అంటే ₹1 కోటి బిల్లు ఒక కాలేజీకి రావాలంటే 20 లక్షలు తీసుకుని 80 లక్షలు రిలీజ్ చేస్తున్నారట. అది కూడా టోకన్లు ఇచ్చి వదిలేసారట. రకరకాల వింటుంటే గుండె తరుక్కుపోతా ఉంది. తెలంగాణ ఏంది గింత అధ్వానం, కుక్కలు దింపిన విస్తారలాగా అయిపోయింది. 15 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు దిగిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుక్కలు దింపిన విస్తారలాగా అయిపోయింది తెలంగాణ. ఇవాళ ఆర్టీసీ సమ్మె చూడండి. వాళ్ళకి ఎన్ని చెప్పారు, మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, మీకు మంచి సాలరీస్ వస్తాయి,
టంచన్గా వస్తాయి. ఇక కార్పొరేషన్ ఉండదు. అన్ని కల్లిబొల్లి కబులు చెప్పి అందరు ఓట్లను అందరిని దగా చేసేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఆర్టీసీ మూతివేసే దిశలో ఉంది. ఇలా వాళ్ళ సమ్మె సైరన్ మోగింది. వాళ్ళని ఎన్ని అబద్ధాలు ఆడడం. కాంగ్రెస్ అంటేనే అబద్ధం. కాంగ్రెస్ అంటేనే ఒక ముదరాష్ట్ర పార్టీ. కాంగ్రెస్ అంటేనే ఒక లత్తాకోరు పార్టీ. కాంగ్రెస్ వచ్చిందంటే సర్వనాశనం. ఇవాళ తెలంగాణ 2014 పూర్వం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. గత 10 ఏళ్ళు ఎంత అసలు పని ఏదైనా పనికి మనం ఎవరైనా పిలుద్దామంటే కూడా పని ఆడు దొరకని పరిస్థితి ఉండే. అంటే అందరి దగ్గర సమృద్ధిగా డబ్బు ఉండే, ఆర్థికంగా పరిపుష్టితో ఉండే ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ఏంది ఇలా ఇండియా నుంచి ఒక కాల్ వస్తుందంటే భయం వేస్తా ఉంది. అప్పులు అడుగుతూ ఉన్నారు. అప్పుల పాలు అయిపోయారు. 1 లక్ష రూపాయలు 2 లక్షల అప్పులు. ఒకప్పుడు మేమే ఇస్తామన్న పరిస్థితి నుంచి ఇవాళ అప్పులు. ఎవరినైనా ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని భయం అవుతుంది. అప్పులు మా ఎన్ఆర్ఐస్కి ముఖ్యంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలో. నీటిపారుదల సంఘం ఆగమైపోయింది. ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంది. తాగునీరు ఎట్లుంటుందో హైదరాబాద్కి అసలు వీళ్ళు సప్లై చేయగలుగుతారు ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు అనేది అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. 15 నెలలు అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళైనా అవుతుందో కాదో తెలియదు. ఏదో ఒకటి కులగణన అనేది ఒకటి అడ్డం పెట్టుకొని పనికి మాలుకొని దానికి దాదాపు సుమారు దాదాపు 100-200 కోట్లు వేస్ట్ చేశారు. అది పనికిరాదని బీజేపీ గవర్నమెంట్ అంతా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆపిరు. ఎందుకంటే గెలవరని తెలుసు. కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు విలేజ్లలో పోతే తన్నే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళను. ఇంత దారుణమైన పరిపాలన అసలు మేము ఊహించలే. కర్మగాలు ఒకప్పుడు ఈ దుర్మార్గుల మేము కూడా సపోర్ట్ చేసినాం. వీళ్ళది కల్లిపుల్లి కబుర్లు మేము రియలైజ్ అయినాం. కానీ ఇవాళ ఇంత చండాలమైనటువంటి పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజలు తల బాదుకొని వస్తున్నారు. ఇంత దారుణమా? ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా వనరులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక సత్పరపరను అందించండి.